వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ మామిడికాయ ముక్కలతో రోటి పచ్చడి చేసి చూపిస్తారండి. చూడండి, మనం మామిడికాయ పచ్చడికి ముందుగా బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు దీంతో ఎండు మిరపకాయలండి, ఒక 50 గ్రాములు వచ్చేటట్టు ఎండు మిరపకాయలు తీసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేగాయి చూడండి. ఇందులో కొద్దిగా ఆవాలు మెంతులు వేసుకొని, అంటే మిరపకాయలు వేగిన తర్వాత వేసుకోవాలండి ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇప్పుడు చూడండి, మిరపకాయలు వేగాయి కదా, రోట్లో పచ్చడండి ఇది మామిడికాయ ముక్కలతో. అందుకని మిరపకాయలు వేసుకొని వేడిగా వేయించుకోగానే కానీ మనం మిరపకాయలు అట్ట రోట్లో వేసుకొని వేయించుకుంటే మెదగుతాయండి. అందులో సాల్ట్ వేసాం, తగినంత సాల్ట్, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వచ్చేటట్టు పసుపు వేసి ఇలా దంచేసుకోవాలా. చూడండి, బాగా మెదిగిపోయినాయి. చూడు, పొడి బాగా వచ్చేసింది కదా, కారపొడి, మిరపకాయల కారం పొడి వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక 2 మామిడికాయలు తీసుకున్నామండి, అలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. అవి మనం వీటిలో వేసి దంచుకోవాలా. మిరపకాయలు మెదిగిన తర్వాతనే ఇవి దంచుకోవాలండి. చూడండి, పచ్చడి బాగా దగ్గరగా వచ్చేసింది, మెదిగిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకుంటాం పక్కన. ఈ మనం ముందుగా మిరపకాయలు కానీ దంచేసుకున్నాం అనుకోండి, ఈ మనం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే వెంటనే రోట్లో అయినా మెదిగిపోద్ది బాగా. ఇప్పుడు పోపు అండి, దానికి బాండలు పెట్టి దానికి ఒక 2 స్పూన్లు నిండా ఆయిల్ వచ్చేటట్టు వేసుకుంటాము. కొంచెం ఆయిల్ని కాగనిచ్చి ఆవాలండి, తర్వాత మినప్పప్పు, శనగపప్పు ఈ కొంచెం వేగనియ్యాల పోపు కోసం. మళ్ళీ వేగకపోతే అంత టేస్ట్ ఉండవు కదా. ఇప్పుడు దీంతో ఒక 2 ఎండుమిర్చి ఫ్లేవర్ బాగుంటుందని వేసామండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసేసి పోపుని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కల పచ్చడి, దాన్ని ఈ పోపులో వేసి కొంచెం పచ్చడిని ఇలా కలుపుకుంటూ, ఏం లేదండి ఇంతే, ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాము.